బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపిస్తున్న ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని తెలియజేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా చూడాలి అని పేర్కొనడం జరిగింది. సర్వేలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలింది. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఫిక్స్ చేశామని చెప్పారు. అలాగే బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు అని ప్రశ్నించారు సుదర్శన్ రెడ్డి. బిల్లు నెంబర్ 4 కాపీని కోర్టుకు ఏజీ సమర్పించినట్టుగా తెలుస్తోంది. బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరాన్ని తెలపలేదు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రిపుల్ టెస్ట్ పై వివరాలు చెబుతామన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. అయితే శీలా ప్రస్తుతం అయితే లోపల వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న హైకోర్టు ఏదైతే అంటే అడ్వకేట్ జనరల్కి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయి వివరణ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న సీజే ఏదైతే నోటిఫై చేశారో ఆ బిల్ని నోటిఫై చేశారో అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం లోపల అడ్వకేట్ జనరల్ అయితే పూర్తి వివరాలన్నింటినీ కూడా అందించడం అయితే జరుగుతుంది. మొత్తం సర్వేకి సంబంధించి మొత్తం 3 నెలల సమయం పట్టింది, 2 నెలల సమయం పట్టింది. 60 రోజుల్లో పూర్తిగా కూడా బీసీకి సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇంటింటి సర్వేని కూడా నిర్వహించడం జరిగింది. ఇది అన్ని పార్టీలకు సంబంధించి తెలిసిందే. అన్ని పార్టీలు తెలిసిన సమయంలోనే అన్ని పార్టీలు కూడా పూర్తిస్థాయి దీనికి అంగీకారం తెలపడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా పిటిషనర్లకు మేము చెప్పాల్సింది ఏమీ లేదు. అంటే ఓవరాల్గా కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు కూడా దీనికి అంగీకరించడం జరిగింది కాబట్టి మేము ముందుకు వెళ్ళామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే బిల్లుకి సంబంధించి కూడా బిల్లుని 2 సభల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2 సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో అన్ని పార్టీలు దానికి కూడా అంగీకరించడం జరిగింది. కానీ ఒక్కసారిగా కూడా అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు పిటిషన్లు వేయడం జరిగిందంటూ కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అయితే చెప్తూ రావడం జరిగింది. ఇక మరోవైపు తమిళనాడు సంబంధించిన అంటే గవర్నర్ వద్దకు వెళ్ళిన తర్వాత గవర్నర్ ఆమోదం లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనే దానిపైన గవర్నర్కి సంబంధించి దాదాపుగా 6 నెలల కిందనే పంపించడం జరిగింది. ఆ తమిళనాడు కేసుని ఇక్కడ ఉదాహరించడం జరిగింది. తమిళనాడు కేసులో ఇలాగే ఒక బిల్లుకి సంబంధించిన వ్యవహారంలో 6 నెలలు దాటిన తర్వాత గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే దాన్ని ఆమోదంగానే తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా 6 నెలలు గడువు ముగిసినా కూడా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి దాన్ని ఆమోదంగా భావించే తాము ముందుకు వెళ్ళామనేది అడ్వకేట్ జనరల్ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన కాపీ ఏదైతుందో అది కాపీ నెంబర్ 4ని కోర్టుకు అయితే ఏజీ సమర్పించడం జరిగింది. మరోవైపు గవర్నర్ దగ్గర మార్చి నుండి కూడా ఈ బిల్లు పెండింగ్లోనే ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తం సర్వేను 60 రోజుల్లో పూర్తి చేసేలాగా ఒక రెవల్యూషన్ కూడా తీసుకురావడం జరిగింది అనేది కూడా వాళ్ళైతే సబ్మిట్ చేయడం జరిగింది. బిల్లు పైన ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు అనేది కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాస్తవానికి గవర్నర్ లేదా ప్రెసిడెంట్ అనుమతి ఉంటేనే గెజిట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 6 నెలలు గడిచింది కాబట్టి 6 నెలల తర్వాత ఆమోదంగానే భావిస్తామంటూ కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని కూడా ఇక్కడ అడ్వకేట్ జనరల్ అయితే ప్రత్యేకంగా ఈ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. నిన్న దీనికి సంబంధించిన పిటిషనర్లు ఏవైతే చాలా వరకు కూడా వాళ్ళ వాదనలు వినిపించడం జరిగిందో ఇటు గవర్నర్ వ్యవహారం కావచ్చు, లేకపోతే కనీసం గవర్నరు ఓకే చేసిన తర్వాత మాత్రమే బిల్లు ముందుకు వెళ్ళాలి, కానీ కనీసం వాటి వేటిని కూడా పాటించలేదు అనే అంశాన్ని ఎక్కడైతే చెప్పడం జరిగిందో వీటన్నిటిపైన కూడా అడ్వకేట్ జనరల్ ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన తన వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఈ బిల్లుకి సంబంధించి మొత్తం 42% బిల్లుతో కలిపి అంటే 67% అవుతుంది. దీనికి సంబంధించి కేవలం సుప్రీంకోర్టు 50% అనేది కేవలం విద్య ఉద్యోగాల్లో మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా రాజకీయ అంశాలను ప్రస్తావించలేదు అనే అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే వాదనలు కొనసాగుతున్నాయి. మరొక 2 గంటల పాటు కూడా వాదనలు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంప్లీడ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లీడ్ పిటిషన్స్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం కూడా ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇంప్లీడ్ పిటిషన్స్ దాదాపు 30 వరకు రావడం జరిగింది కాబట్టి వాటిని విచారించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతుంది. తన వాదనలు మాత్రం అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయిలో వినిపిస్తున్నారు. శీలా, దీనికి సంబంధించి బీసీ ఇప్పటి వరకు జరుగుతున్న దాన్ని బట్టి బీసీ సంఘాల నేతలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు?
రైట్. బీసీ సంఘ నేతలు ఇంతకుముందు ఆర్ కృష్ణయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్ కృష్ణయ్య కూడా ఇదే అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. మరి బీసీ నేతలు ఎవరుతున్నారో బీసీ నేతలందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య కూడా ఖచ్చితంగా బిల్లు అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టు కూడా నిన్ననే ఇవ్వాలి అనుకుంటే స్టే నిన్ననే ఇచ్చేవారు, కాకపోతే స్టే ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. బీసీ నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇప్పుడు బిల్ అయితే ప్రస్తుతానికి ఇంకా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము ఆశించినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు సమర్థిస్తూనే వస్తుంది తీర్పు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా మేము ఒకటే తెలియజేసేది ఏంటంటే సమాజానికి ఈ రాజ్యాంగంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం ఉంది. అలాంటప్పుడు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఒక వర్గము చాలా అభివృద్ధి చెందింది, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ. అలాగే మిగతా వర్గాలకు కూడా ఫలాలు అందించాలని చెప్పేసి ఒక రిజర్వేషన్ ముందు తీసుకొస్తుంటే మీరందరూ కూడా అడ్డుపడమని చెప్పేసి కరెక్ట్ కాదని చెప్పేసి ఆ వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ తీర్పు బీసీలకి పాజిటివ్గానే వస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తీర్పులకు కానీ దీనికి కానీ చాలా తేడా ఉన్నది. అప్పుడు వేరే వేరే తీర్పులను ఒకవేళ ఉద్దేశించి ఇక్కడ ఆలోచన చేస్తున్నారేమో కానీ అక్కడ ఎంపారికల్ డాటా లేదు, ఒక డెడికేషన్ కమిషన్ లేదు. ఇక్కడ ఒక డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది, ఒక ఎంపారికల్ డాటా తీసుకోవడం జరిగింది. అన్ని విధాలుగా ఒక పర్ఫెక్ట్గా కులగణన చేసి ముందుకెళ్ళి రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు మాత్రం ఖచ్చితంగా బీసీలకు పాజిటివ్గా వస్తుందని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. రైట్. ఒక న్యాయవాది కూడా అడిగి తెలుసుకుని సార్, ఏంటి లోపల వాదనలు కొనసాగుతున్నాయి, ఇంప్లీడ్ పిటిషన్స్ కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ప్రభుత్వ వాదనలే ఉంటాయా? రెండు వాటికి టైం ఇచ్చారు. ఇంప్లీడ్ పిటిషన్ వాళ్ళు మా ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఆర్టికల్ 243 D6 T6 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి, రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి సబ్సిక్వెంట్గా వచ్చిన జడ్జిమెంట్ల ద్వారా ఇది అడ్డుపడుతున్నది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఇందిరా సాహ్ని కేసులో 9 మంది ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో 50% దాటవద్దని చెప్తే అందులో 5 డిఫర్ అయ్యారు, 5 రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు. అంటే దానికి స్టాండిటీ లేదు. భారత రాజ్యాంగంలో 50% దాటవద్దని ఎక్కడ లేదు, ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు, ఎక్కడ సెక్షన్ ఆఫ్ లా లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక మధ్య వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని అడ్డుపెట్టి ఈ వీళ్ళకి 42% ఇస్తే 50% దాటకూడదు అనే వాదన ఏదైతుందో దానికి బలం లేదు. ఇవాళ భారత రాజ్యాంగంలో అవకాశాలు లేని వాళ్ళకి, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకి వాళ్ళకి ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ లేనప్పుడు ఇచ్చుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి చట్టంలో కల్పించింది ఉన్నది. కాబట్టి దాని ప్రకారమే ఈరోజు కోర్టులు కూడా దానికి పరిమితమై జడ్జిమెంట్లు ఇస్తాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గవర్నర్ వద్దకు బిల్లు వెళ్ళింది, గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం తెలుపలేదు. అయితే దీనికి సంబంధించి తమిళనాడు అంశాన్ని కూడా ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 17 మార్చి 2025లో గవర్నర్ దగ్గరకు బిల్లులు పంపారు. ఇప్పటి వరకు కూడా ఐదర్ రిజెక్ట్ ఆర్ ఐదర్ యాక్సెప్ట్ ఏది కూడా జరగలేదు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్పింది, మళ్ళీ ఒక బిల్లు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర 3 నెలల కన్నా ఎక్కువ కనుక పెండింగ్ పెట్టుకొని ఉంటే అది అమలు అయినట్టే, దాన్ని యాక్సెప్ట్ తెలియజేసినట్టే, ఇట్ డీమ్ టు ఫిట్ లాగా చూడమని చెప్పారు. కాబట్టి ఈరోజు 6 నెలలు దాటిపోయింది దగ్గర. కాబట్టి అది ఎసెంట్ కింద భావించవచ్చు, మనం చట్టం అయినట్టుగా భావించవచ్చు. కాబట్టి దాన్ని వాళ్ళు ఆ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు. చట్టాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు, జీవోను మాత్రమే ఛాలెంజ్ చేశారు. ఆ జీవోని ఛాలెంజ్ చేస్తే నడవదు అనేది మన సింఘ్వి గారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంటు. వారు ఏంటంటే భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివిన ఈ దేశంలో సీనియర్ అడ్వకేట్స్లో ఆయన ఒక వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఒక మనువాదంలో జరిగినటువంటి కుట్రల్ని బహిర్గతం చేసి చీల్చి చెండాడినటువంటి వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ఇందిరా సాహ్ని జడ్జిమెంటు బేస్ కాదు అని చెప్పి మొట్టమొదటిసారి ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి సింఘ్వి గారు వారి వాదనల్ని ఈరోజు ఇంప్లీడ్ అయినటువంటి అందరూ అడ్వకేట్లు కూడా బలంగా వినిపించబోతా ఉన్నారు. రాష్ట్రాలకి కేంద్రాలకి ఇవాళ చట్టాలు చేసే రైట్స్ ఉన్నాయి. ఆ చట్టాలు చేసి ప్రభుత్వాల ముందుకు పోతున్న సందర్భంలో జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ కావద్దు అనే వాదన ఏదైతే సింఘ్వి గారు చెప్పారో దాన్ని అందరూ కూడా ఈ దేశ ప్రజలుగా, బీసీలుగా, ఓబీసీలుగా ఈ మనువాదుల కుట్రల్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు
సామాజిక న్యాయం జరిగిపోతున్నందుకు మేమందరం కూడా అదే ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ బీసీలుగా చూసుకుంటే ఇప్పటికే వస్తున్నారు ఒక నమ్మకం ఉన్నారు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మేము తెలంగాణ జనసమితి పార్టీగా కోదండరామ్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 9 సమర్థిస్తూ ఇంప్లీడ్ కావడం జరిగింది. కోదండరామ్ సార్ గారు అయ్యారు, మేమయ్యాం. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం రాహుల్ గాంధీ గారు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి భారత్ జోడో యాత్రలో భాగంగా లెక్కలు తీసి బీసీలకు హామీ ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు డెడికేషన్ కమిషన్ వేసి గ్రౌండ్ రిపోర్ట్ తీసి మొత్తం ఏ జనాభా ఎంత వాటా ఇవ్వాలని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో చట్టం చేసిరు, అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు తీసుకుపోయి గవర్నర్ కోర్టులో పెట్టిరు. గవర్నర్ గారు ఆమోదింప చేయకుండా నానుస్తా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు కేసు ఈ మధ్య కాలంలో తమిళనాడు గవర్నమెంట్ చేసిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఎక్కడైతే ఏం చెప్పిందంటే గవర్నర్ గారు కనుక 3 నెలల పరిధి దాటితే మాత్రం ఆటోమేటిక్గా బిల్లు ఆమోదం పొందినట్టే చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు హైకోర్టులో ఈరోజు పిటిషన్ ఎవరైతే బీసీలకు అడ్డుకునే విధంగా పిటిషనర్ ఎవరైతే వేసిరో వాళ్ళకు ఆర్గ్యుమెంట్ చేసినటువంటి అడ్వకేటు ఎంతసేపు చెప్పు వికాస్ గౌలి కేసును ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో వికాస్ గౌలి కేసు ఏంటంటే అక్కడ డెడికేషన్ కమిషన్ వేయలే, జనాభా లెక్కలు పెట్టలే, అక్కడ ఎలక్షన్ పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అక్కడ కేసు ఎలక్షన్ నిలబడలేదు. ఇక్కడ బిల్లు రిపోర్ట్ డెడికేషన్ కమిషన్ వేసి రిపోర్ట్ తీసుకొచ్చి జనాభా లెక్కలు తీసి అఖిలపక్షం చేత ఆమోదింపజేసి బిల్లు చట్ట రూపంలో దాల్చింది. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు హైకోర్టులో కేసు గెలుస్తామని సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ మన బీసీల పైన మొసలి కన్నీరు గారుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీల వైపు బీసీల వ్యతిరేకుల మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. హైకోర్టులో బీసీలకు న్యాయం దొరుకుతుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మొత్తానికైతే శీల ఎవరికి వాళ్ళు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంఘ నేతలు మాత్రం ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తామని ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రశ్నించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా లోపల వాదోపవాదాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 1 గంటన్నర 2 గంటల్లో పూర్తి స్థాయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శీల